హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మార్నింగ్ అయితే 4కే లేసాము. చకచక ఒకదాని తర్వాత ఒకటైతే పనులన్నీ కంప్లీట్ చేసుకొని 8:30కి అంతా ఆఫీస్లో ఉన్నాను. ఈయనైతే మార్నింగ్ సినిమాకి వెళ్ళారు, గేమ్ చేంజర్ సినిమాకి. ఈరోజే రిలీజ్ కదా, ఎలా ఉందో మరి చూడాలి, వచ్చాక అడగాలి ఎలా ఉందో మూవీ అనేది. అంటే 4 అయింది కదా, ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకుంటూ చక్కగా వెంకటేశ్వర స్వామికి అయితే మంచిగా పూజ చేసుకొని అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయా. ఫస్ట్ మార్నింగ్ అయితే ఇల్లు ఊడ్చడం అయితే స్టార్ట్ చేశాను. అంటే గిన్నెలన్నీ నైటే కడిగి పెట్టుకున్నా కాబట్టి చక్కగా ఇల్లంతా ఊడ్చేసి మాప్ అయితే వేసేసాను. నేను మార్నింగ్ లేస్తూనైతే సాంగ్స్ అయితే పెట్టుకుంటాను మొబైల్లో. సాంగ్స్ వింటూ అయితే ఎంత పనైనా చేసేయచ్చు. పిల్లలు లేసేలోపు మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి చేసుకుంటున్నాను. అంటే లంచ్ బ్యాగ్స్ పెట్టే పని లేదు కదా, ఇట్లా హాలిడేస్ ఇచ్చేసారు. ఒక 1 వీక్ అయితే లంచ్ బాక్స్కి రెస్ట్ దొరుకుతుంది. ఇలా అయితే స్నానం చేసి వచ్చేసాను. తల స్నానం చేసి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ వేసుకొని దాని తర్వాత అయితే క్రీమ్ అప్లై చేసుకుంటాను. చలికాలం కదా, వెంకటేశ్వర స్వామికి అయితే మల్లెపూలు పెట్టుకుంటున్నాను. ముందు రోజే తెచ్చిపెట్టారు. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చేట్లోపు అయితే ఇంకా మల్లెపూలు బాగా వస్తాయి. ఇలా పెట్టుకొని చక్కగా దేవుడికి హెల్త్ బాగుండాలి అనే ఒక్కటైతే నేను ఎప్పుడు కోరుకుంటాను. హెల్త్ బాగుంటే సరిపోతుంది, ఇంకా ఎంత ఆస్తున్నా హెల్త్ బాగుంటే చాలు. దేవుడికి పూజ చేసుకొని అగరబత్తి వెలిగించి ధూప్ స్టిక్ కూడా వెలిగించుకున్నా. ఇలా వెలిగించి టెంకాయ కొట్టుకొని మంచిగా దేవుడిని ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేసుకొని అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఇలా మార్నింగ్ లేచి పూజ చేయడం అంటే చాలా ఇష్టము, కానీ ఎవ్రీడే అయితే కుదరదు. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే చేస్తుంటాను. ఏముంటుంది మన ఇంకా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఏముంటాయి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఫ్యామిలీ బాగుండాలి, ఇలాంటివే కదా మన పెద్ద పెద్ద డ్రీమ్స్ అనేదంటే ఇవే ఉంటాయి. నేనైతే మోస్ట్లీ ఇవే కోరుకుంటాను. పిల్లలు బాగా చదువుకోవాలి, ఫ్యామిలీ కొంచెం గ్రోత్ ఉండాలి, హెల్త్ బాగుండాలి, ఇవే. చక్కగా దేవుణ్ణి అయితే మనసులో స్మరించుకుంటూ పూజ చేసుకొని ఈరోజైతే ఈ వ్లాగ్ ఇలా అయితే కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చాయని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.